నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. వాతావరణంలోనే కాదు అంతరిక్షంలోనూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తిరిగిన వేగంతో భూమి ఇప్పుడు కూడా తిరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు అని శాస్త్రవేత్తలు చెప్పేస్తున్నారు. అలాగే రోజు సమయం 24 గంటలే ఉందా అంటే అది లేదనే సమాధానమే వినిపిస్తోంది. శాస్త్రవేత్తల తాజా అంచనా ప్రకారం భూమి భ్రమణ వేగం పెరుగుతోంది అని, దీనివల్ల రోజుల వ్యవధి తగ్గుతోంది అని తెలుస్తోంది. వాస్తవానికి భూమి తన చుట్టూ తాను తిరగడానికి దాదాపు 24 గంటలు పడుతుంది అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ సమయానికి ఒక రోజుగా లెక్కిస్తారు. కానీ రాబోయే వారాలలో భూమి మరింత వేగంగా తిరుగుతుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల పగటిపూట సమయం కొద్దిగా తగ్గుతుంది అని అంచనా. తాజాగా జూలై 9న భూమి వేగంగా తిరిగింది అని నిర్ధారించారు. జూలై 22, ఆగస్టు 5 తేదీలలో చంద్రుని స్థానం భూమి భ్రమణాన్ని ప్రభావితం చేస్తుంది అనే అంచనా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు సాధారణ సమయం 24 గంటల కంటే తక్కువగా ఉంటుంది అంటున్నారు. అయితే ఈ సమయం కేవలం 1.3 నుండి 1.51 మిల్లీ సెకన్ల వరకు మాత్రమే తక్కువగా ఉంటుంది. సాధారణంగా చూస్తే భూమిపై ఒక పూర్తి రోజు 86,400 సెకన్లు లేదా 24 గంటలు ఉంటుంది. అయితే భూభ్రమణం స్థిరంగా ఉండదు. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి, గ్రహం యొక్క అయస్కాంత క్షేత్రం, సహజ లేదా మానవ కార్యకలాపాల వల్ల భూమి ద్రవ్యరాశిలో వచ్చే మార్పులు దీనిపై ప్రభావం చూపుతూ ఉంటాయి. గతంలో భూమి భ్రమణం క్రమంగా తగ్గుతూ వచ్చింది అని స్పష్టంగా తెలుస్తోంది. సుమారు 100 నుండి 200 కోట్ల సంవత్సరాల క్రితం ఒకరోజు 19 గంటలు మాత్రమే ఉండేది. ఎందుకంటే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దాని గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండేది. కాలక్రమేణా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్దీ రోజుల వ్యవధి పెరిగింది. అదే సమయంలో కొన్ని నిర్దిష్ట కాలాలలో భూమి భ్రమణం పెరిగింది అని తేల్చారు. 1970లలో కంటే 2020లో భూమి వేగంగా తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జూలై 5, 2024న అత్యంత తక్కువ రోజుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.66 మిల్లీ సెకన్లు తక్కువగా ఉంది. పలు కారణాల వల్ల కొన్ని రోజుల్లో చంద్రుని దూరం భూమి కక్ష నుండి మారడం వల్ల దీని భ్రమణ వేగం పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఇది ఒక బొంగరం తన కక్షను మార్చినప్పుడు వేగంగా తిరగడం లాంటిదేనని వారు చెబుతున్నారు. మంచు కరగడం, భూగర్భ జలాలు కదలడం వంటి వాతావరణ మార్పులు కూడా భూమి భ్రమణంలో మార్పులు కలిగిస్తాయి. భూకంపాలు, కాలానుగుణ మార్పులు కూడా భ్రమణాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా 2011లో జపాన్లో సంభవించిన భూకంపం ఒక రోజు సమయాన్ని 1.8 మైక్రోసెకన్లు తగ్గించింది.